ఒరిజినల్ 6 అయితే కంపారిజన్ చేద్దాం. హై ప్రైస్ ఫోన్‌లో, లో ప్రైస్ ఫోన్‌లో టెస్ట్ అయితే చేసి చూద్దాం. రెండిట్లో ఏం డిఫరెన్స్ ఉంటదని. ఐక్యూ 15 అయితే తీసుకున్నాం. దీంట్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ అయితే ఇచ్చిర్రు. ఇంకో దిక్కైతే ఐక్యూ Z11 ఫోన్ అయితే తీసుకున్నాం. దాంట్లో మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఇచ్చిర్రు. మీకైతే ఫ్లక్స్ కార్డ్స్ అయితే రెండిట్లో సేమ్ అయితే ఉంటాయి. కొన్ని ఐక్యూ 15లో అయితే మీకైతే కస్టమైజేషన్స్ అయితే ఎక్కువ ఇచ్చిర్రు. అది ఫ్లాగ్‌షిప్ ఫోన్ కాబట్టి దాంట్లో ఎక్కువ అయితే ఇచ్చిర్రు. ఎఫెక్ట్ కూడా మీకైతే ఐక్యూ 15లో బెటర్ అయితే ఉంటది. క్లాక్‌లో మీకైతే గ్లాస్ ఎఫెక్ట్ అయితే ఐక్యూలోనే ఉంటది. బడ్జెట్ ఫోన్‌లో అయితే మీకైతే గ్లాస్ ఎఫెక్ట్ అయితే ఇయ్యలే వాళ్ళైతే. ఈ గ్లాస్ ఎఫెక్ట్ వల్ల ఇట్లనైతే అవుపిస్తే మీకైతే డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు. ఈ బటన్స్ కూడా మీకైతే డిఫరెన్స్ అయితే అవుపిస్తాయి గ్లాస్ ఎఫెక్ట్ వల్ల. ఇంకా మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో చాలా కస్టమైజేషన్ ఇచ్చిర్రు కానీ వీళ్ళైతే ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే బడ్జెట్లోనే అయితే ఓన్లీ ఫ్లాగ్షిప్లోనే ఉంటుంది. సేమ్ ఐఫోన్లో ఇట్లా ఉండదు అట్లనైతే ఉంటుంది. రెండు ఫోన్స్ అయితే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మీకైతే ఇట్లా ఉంటుంది. మీ ఐక్యూ 15 ప్రీమియం ఫోన్ కాబట్టి ప్రీమియం డిజైన్ ఇచ్చిర్రు. ప్రీమియం ఫోన్ కాబట్టి మీకైతే యానిమేషన్స్ అయితే రెండిట్లో సేమే ఉంటాయి. కొంచెం ఐక్యూలో అయితే స్మూత్ అయితే ఉంటాయి యానిమేషన్స్ అయితే. వీళ్ళైతే కొంచెం ఆప్టిమైజేషన్ అయితే మంచిగా చేస్తారు ఫ్లాగ్షిప్ ఫోన్స్లలోనైతే. ఇంకా మీకైతే ఈ ట్రాన్స్పరెన్సీ అయితే మీకైతే దీనికి రెండిట్లో ఇచ్చిన ట్రాన్స్పరెన్సీ కానీ ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చారు మీకు ఐక్యూలోనైతే. ఇంకా ఒరిజినల్ లైన్లోకి వెళ్ళి మీరు అయితే ఏదైనా ఫోటో ఇట్లా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అయితే రెండిట్లో షేర్ చేసుకోవచ్చు. రెండిట్లో మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా మీరైతే ఇట్లా మ్యూజిక్ ఇట్లా వినేటప్పుడు ఇట్లా ఒరిజినల్ లైన్ అయితే వస్తుంది కదా, మీకైతే ఒరిజినల్ లైన్లో మ్యూజిక్లోనైతే చూసుకోవచ్చు. ఫ్లాగ్షిప్ దాంట్లో ఇట్లా బేస్ వచ్చేటట్టు ఎఫెక్ట్ అయితే చేసి వాళ్ళైతే నార్మల్ బడ్జెట్ దాంట్లో అట్లాంటి ఎఫెక్ట్ అయితే ఏం లేదు. స్క్రీన్ పైన చూపించినట్టు మీరైతే చూడొచ్చు. ఇంకా ఏ ఫీచర్స్ ఫ్లాగ్షిప్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, బడ్జెట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అఫ్ కోర్స్ మీకైతే ఐక్యూ 15లోనే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది మెయిన్ గేమింగ్ సెంట్రిక్ ఫోన్. దీనిలో గేమింగ్ ఆప్షన్స్ కూడా మీకు చాలా ఉంటాయి. ఇవన్నీ మీరైతే గేమ్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్యానల్లో 4D వైబ్రేషన్ ఉంటుంది, బైపాస్ ఛార్జింగ్ ఉంటుంది. అట్లా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకైతే బ్లోడ్వేర్ అయితే మీకైతే బడ్జెట్ ఫోన్లో అయితే ఎక్కువ ఉంటుంది. బ్లోడ్వేర్ అయితే ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్లో అయితే అంత బ్లోడ్వేర్ అయితే ఇస్తలేరు. కొంచెం లైట్గానే ఇస్తారు దాంట్లో కూడా. మరి ఇది బడ్జెట్ ఫోన్లో ఉన్నంత ఉండదు. ఇంకా మీకైతే కంట్రోల్ ప్యానల్లో ఈ బ్రైట్నెస్లో మీకైతే ఇక్కడైతే ఒకటి బ్రైట్నెస్ ఆప్షన్ అయితే ఇచ్చిర్రు. ఈ బడ్జెట్ ఫోన్లో అయితే అట్లాంటి ఆప్షన్ కూడా ఉండదు మీకైతే. ఇంకా ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీరైతే ఇది ఛార్జింగ్ మరి స్పీడ్ ఛార్జింగ్ కావాలన్నా మెల్లగా ఛార్జింగ్ కావాలన్నా మీరైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా పెడితే నార్మల్ ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ ఫోన్లో అట్లాంటి ఆప్షన్ అయితే ఉండదు. ఓన్లీ మీకైతే నార్మల్ ఛార్జింగ్ అవుతుంది. ఇది కూడా ఫాస్ట్గానే అవుతుంది. ఇవన్నీ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బై బై. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బై బై.